అరాచకాలు మితిమీరిపోతున్నాయి. వైసీపీ ఖాళీ అవుతున్న తరుణంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మహిళా నేత విజేతారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లోని వస్తువులు, బీరువాలోని సామాన్లను గందరగోళం చేశారు. ఒక్కసారిగా 20 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారు. పోలీసుల తీరుపై మండిపడుతున్న విజేతారెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో జగన్ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుంది. ప్రధానంగా చూస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతున్న నేపథ్యంలో టీడీపీ నేతల ఇళ్లపై వరుసగా పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లతోటి దాడులు చేపిస్తూ నేతలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈరోజు టీడీపీ మహిళా నేత విజేతారెడ్డి ఇంటికి రావడం జరిగింది. దాదాపు 20 మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. మనతో పాటు విజేతారెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు ఆనాడు తెలుసుకుందాం. ఏమంటారు మేడం, ఏం జరిగింది అసలు? ఈ రోజు మేము నిద్ర కూడా లేలేదండి. తెల్లారక ముందే వచ్చి డోర్ కొట్టడం జరిగింది. వెళ్ళి తీస్తే ఒక 20 మంది పైన కారిడార్లో మాని అపార్ట్మెంట్ చుట్టూ గాని మొత్తం పోలీసులు ఉన్నారు. మీ ఇల్లు చెక్ చేయాలి, మీ పైన కంప్లైంట్ బాలాజీ నగర్ లో కంప్లైంట్ ఒకటి వచ్చింది, ఇది మీద మీ ఇంట్లో మేము చెక్ చేయాలని చెప్పేసి వచ్చారు. మేము అసలు ఇది ఏం అర్థము కాల, మాకు ఎందుకు వచ్చారు, ఏముందని, ఏం కేసు పెట్టారండి, ఏమి కంప్లైంట్ అండి, మా ఇంట్లో ఏముందని చెక్ చేయడానికి వచ్చారని కొన్ని క్వశ్చన్ చేసినా కానీ వాళ్ళు అది ఏమీ చెప్పకుండా మీకు చెక్ చేయాలి, మీరు సంతకం పెట్టండి, నోటీస్ తీసుకోండి అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. సరే సంతకం పెట్టి చెక్ చేసుకోండి అని చెప్పి నేను అలో చేశాను. చేస్తే మొత్తం 1కి 2 సార్లు చెక్ చేశారు. 3వసారి కూడా స్టార్ట్ చేసి చెక్ చేస్తున్నారు. నా దగ్గర కేవలం 20,000 రూపాయలు దొరికింది వాళ్ళకి. ఆ 20,000 రూపాయలను తీసుకొని అక్కడ పెట్టి ఇంకా ఏదో ఉందని అని మొత్తం ఇంట్లో బియ్యం కాడి నుంచి, బెడ్లు కాడి నుంచి, కబోర్డ్ల కాడి నుంచి ప్రతిదాన్ని కూడా తీసేసి లాగేసి నా దగ్గర కూడా కొన్ని తీయించారు. అలా తీయించి మొత్తం చెక్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం దొరకలేదు. కానీ ఇది నిజంగా చాలా దారుణం అండి. ఇంట్లో నిద్ర లేకముందు లేడీస్ ఉన్నప్పుడు మేము అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం అనే ఒక కారణంతో ఈ విధంగా చేయడం నిజంగా దారుణం. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంటే ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి వాళ్లే ఆలోచించాలి. ప్రజలు రేపు గుణపాఠం చెప్పబోతున్నారని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఓడిపోతున్నారు. అధికారంలో రేపు తెలుగుదేశం పార్టీ వస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తల్ని, వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, అది పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి కార్యకర్త దాకా ఈవెన్ మంత్రిగా పనిచేసిన నారాయణ గారి మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు రైడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమి దొరకకపోయినా పదే ఇలా రిపీట్ చేయడం, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి అనే నేపథ్యంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఓడిపోతున్నారనే భయంతో ఇలా. మేడం, దాదాపు 2-3 గంటల పాటు ఇక్కడే ఉన్నారు. మంచాలు కూడా ఇరగొట్టి అన్ని కూడా పాటు చేశారని చెప్తున్నారు. అవునండి, హైడ్రాలిక్ కింద పైకి ఎత్తినప్పుడు ఒక హైడ్రాలిక్ ఊడిపోయింది. మొత్తం బెడ్ల కాడి నుంచి పైన టాప్ లోపల ఉన్న వాటి దగ్గర నుంచి ఒక్కొక్క చీర కూడా మడతలు విప్పి చెక్ చేశారు. బియ్యం బస్తాలు కానీ, పప్పులు కానీ, ప్రతిదీ చిన్న ఇది కూడా వదలకుండా ఇల్లంతా 2 సార్లు చేసి 3వసారి కూడా సగం చేశారండి. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రావడం, ఆయన గట్టిగా క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మీరు తెలుగుదేశం వాళ్ళనే ఇబ్బంది పెడతారా, మీకు వైసీపీ వాళ్ళని మీకు కనబడట్లేదా, తెలుగుదేశం వాళ్ళ మీద ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు, ఈ విధంగా ఇది కరెక్ట్ కాదని ఆయన క్వశ్చన్ చేసి గట్టిగా నిలదీయడం జరిగింది. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇంత వెతికినా వాళ్ళు సాధించింది నా దగ్గర నుంచి 20,000 రూపాయలండి. దానికోసం నన్ను అంత ఇబ్బంది పెట్టారండి. మొత్తం మీద చూస్తే ఈ రోజు టీడీపీ శ్రేణులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఒక మహిళా నేత జగన్ సీఎం ఏమో ప్రతిరోజు అక్కచెల్లెములు అంటుంటారు, కానీ ఈ రోజున మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతని ఈ విధంగా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పండి. అవును, నిజమే కదండి. మీరు చూస్తున్నారు, ఈ రోజు ఒక మహిళ అమ్మ నేను ఉంటాము, మా ఒక బాబు చదువుకుంటున్నాడు, మేము ఉన్నప్పుడు నిద్ర లేక ముందు వచ్చి ఒక మహిళని తెలిసినప్పుడు మహిళల మీద ఈ విధంగా చేయడము. ఆయన ఏమి మేనమామ, కంసమామ, ఆయన మేనమామ అని చెప్పుకున్న ఆయన కంసమామ. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఆ రోజు ముద్దులు పెట్టి చేతులు పెట్టి మీకు నేను అండగా ఉంటానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ప్రతిదీ తొంగలో తొక్కాడు. ఈ రోజు అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలు అన్ని కూడా మహిళలపైన ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీనికి సరైన గుణపాఠం మేము చెప్తాం. మహిళలు అందరం కూడా త్వరలో ఆయనకి గుణపాఠం చెప్తాం. ఇంకెక్కడన్నా దాచిపెట్టున్నారా, తీసుకోరండి అని అంటూ కొంచెం ఫోర్స్ చేశారు. మేము ఎక్కడా లేదండి, ఉండేది ఇదే, మీరు చెక్ చేసుకోండి, మీరే ఉన్నారు కదా, మీరు మరోసారి కాక ఎన్నిసార్లు అయినా మీరు ఇల్లంతా చెక్ చేసుకోండి, కానీ నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి నేను చూపించడం జరిగింది. 1కి 3 సార్లు చెక్ చేసుకొని తర్వాత వెళ్ళిపోయారు. ఇది మొత్తం మీద పోలీసులు అయితే హంగామా సృష్టిస్తున్నారు, గందరగోళం సృష్టిస్తున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలనే టార్గెట్ చేసి ఒక్కసారిగా వాళ్ళ ఇళ్లకు చేరుకోవటం, తనిఖీల పేరుతోటి భయభ్రాంతులకు గురి చేయడం కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి టీడీపీ శ్రేణులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి. వీడియో షాకిర్ మనతో మహేష్ బాబు.